నేను జైలుకి వెళ్ళిన తర్వాత నేను నా భార్యకు ఉత్తరం రాశాను. నాకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. నేను మళ్ళీ వచ్చి నా భార్య బిడ్డలతుండే అవకాశమే నాకు లేదని తెలిసిపోయింది. నా భార్యకు ఉత్తరం రాశాను, అమ్మాయి నేను ఇక బయటికి రాలేను, నువ్వు పిల్లలతో ఒంటరిదానిగా ఈ సమాజంలో బతకలేవు గనక ఎవరైనా ఒక మంచి మనిషి నీకు దొరికితే నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలతో సుఖముగా ఉండు. నేను నీకు పెనివిటనైనందుకు, నేను అనాథగా వదిలేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పి నేను నా భార్యకి నేను ఉత్తరం రాసేసానండి. ఆ ఉత్తరం రాసేసిన తర్వాత ఆ జైలు నుంచి మరొక జైలుకు నన్ను పంపించేశారు ఖైదీగా ఉండడానికి. తర్వాత నా ఉత్తరం అందుకొని నా భార్య మళ్ళీ నాకు ఉత్తరం రాసిందో లేదో నాకు తెలియదు, నా భార్యకు నా అడ్రస్ తెలియదు. ఇక నేను ఉత్తరాలు రాయడం మానేస్తే ఆమె ఎవరినో పెళ్లి చేసుకుని పిల్లలతో బాగా బ్రతుకుతుందని చెప్పి నేను ఉత్తరాలు రాయటమే మానేశాను. కానీ అకస్మాత్